కొన్ని రోజుల కిందట నేను మేడి చెట్టు గురించి చేసిన వీడియో అయితే చాలా వైరల్ అయితే అయింది. చాలా మంది అయితే అడిగారు. ఆ చెట్టు కాయలేమన్నా ఇంకా ఉన్నాయా? లేదా? అని చెప్పి. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఈ చెట్టు దగ్గరైతే ఉన్నాను. చాలా కాయలైతే ఉన్నాయి. ఇప్పుడు వీటిని కొన్ని కోయడానికి కూడా అయితే వచ్చాను. ఆ వీడియోని ఇంకా చూడకపోతే అవి షార్ట్ వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంటుంది. తప్పకుండా అయితే చూసేయండి. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా అమ్మ లేదు. వేరే వాళ్ళు చెప్తే అయితే నేను ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ కొన్ని కాయలు అయితే ఆల్రెడీ కోసుంటారు. ఒక చెట్టుకైతే చూడండి ఎన్ని కాయలైతే ఉన్నాయో. చాలా వరకు కామెంట్స్ ఏమొచ్చాయంటే, "ఆ చెట్టు ఎక్కడుందో చెప్పండి. మేమే వచ్చి వాటినైతే కోసుకుంటాం" అనేది చెప్పారు. కానీ అప్పటికే ఆ కాయలైతే మొత్తం అయిపోయినాయి. ఇది సెకండ్ టైమ్ మళ్ళీ అయితే కాసింది. ఇప్పుడు అందుకే మీకు క్లారిటీగా లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు ఇది షార్ట్ వీడియో కాబట్టి. చాలామంది వీటి గురించి అయితే చాలా చెప్పారు. అంజీర్ అని చెప్పారు. మేడి చెట్టు చెప్పారు. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, ఇవి పల్లెటూర్లలో బాగా దొరుకుతున్నాయి. టౌన్‌లలో అయితే అస్సలు దొరకడం లేదని చెప్పారు. చాలా మిస్ అవుతున్నాం. మీరైతే చాలా లక్కీ అని కూడా కామెంట్ అయితే చేశారు. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కోసుకుంటాముంటేనే మీకు తెలుస్తుంది కదా! ఇది ఎంత పాపులరో ఈ చెట్టు. ఇది చిన్నతనంలో అయితే చాలామంది చూసే ఉంటారు. మన ఛానల్‌ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అయితే తప్పకుండా చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట ఆ చెట్టు. ఈ చెట్టుకి చూడండి ఎన్ని కాయలైతే ఉన్నాయో. నా పైన మీరు చూసుకుంటే చాలా కాయలైతే ఉండిపోయినాయి. నేను వీటికి కోయడానికి చిన్న కట్టెనైతే తీసుకొనొచ్చిన. నాకైతే హైట్ సరిపోవడం లేదు. హైట్ సరిపోయినంత వరకైతే కాయలైతే కోస్తున్నా చూడండి. వీటితో అయితే అంటూ ఉన్నాను. కొన్నైతే కంపల్లో అయితే పడుతున్నాయి. కంపలో పడినా గానీ బాగున్నవన్నీ నేను ఏరేస్తాను. చాలామంది ఏం చెప్పినారంటే, ఇవి ఎండిపోయినది కూడా స్టోర్ చేసుకొనైతే వాడుకోవచ్చు అనేది చెప్పినారు. అది కూడా అయితే ట్రై చేద్దాము ఈసారి. ఇప్పుడైతే నేను కొన్ని కాయలైతే కోస్తున్నా. హైట్ అయితే అస్సలు సరిపోవడం లేదు. అందిన కాడికైతే కోసుకొని ఇంటికైతే పోతా. మళ్ళీ ఇంకా ఈ కాయలు అలాగే ఉంటే ఈసారి పెద్ద కట్టయితే తీసుకొనొచ్చి అన్నీ కోస్తా. ఇప్పుడైతే నేను ఒక్కడినే ఉన్నా కాబట్టి ఈ వీడియో తీయడానికి, ఇవి కోయడానికి కొంచెం ఇబ్బందయితే అవుతుంది. ఇక్కడ కింద పడినయి చూడండి. ఇక్కడైతే పడిపోయినాయి. వాటినైతే ఇప్పుడు ఏరాలి మొత్తం. ఎన్ని కాయలైతే పడినాయో అన్ని కాయలే. ఇవన్నీ ఇంటికైతే తీసుకొని పోతా ఇప్పుడు. చాలామంది మన ఛానల్‌నైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎప్పుడో చిన్నప్పుడైతే చూసుంటారు ఇలాంటి చెట్లన్నిటిని. ఇప్పుడైతే నేను మీ అందరికైతే చూపిస్తున్నా చూడండి. సింపుల్‌గా అయితే వచ్చినాను ఇక్కడికి. ఏ బానే ఉంటాయి. కిందనే ఉంటాయి గదా! ఈజీగా అయితే కోసుకోవచ్చని చెప్పి ఇక్కడికొచ్చిన తర్వాతగా అర్థమైంది. పైనయితే ఉన్నాయి. కిందుండేటివి కొంతమందయితే కోసినట్టయితే ఉన్నారు. ఇంతకుముందు నేనొచ్చినప్పుడు చాలా పచ్చిగా అయితే ఉండేటియి. ఇప్పుడైతే బాగా పండు మాగినాయి. నేనైతే మర్చిపోయాను అసలు ఈ కాయల గురించి. ఈరోజైతే వచ్చి వీటినైతే కోస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకైతే నాకు అందినంత వరకైతే కోసుకొని పోతా. ఎందుకంటే ఇవి తిని కూడా చాలా రోజులైతే అవుతుంది. అసలు మళ్ళీ ఇంకోసారి కాస్తాయనైతే అనుకోలేదు నేను. ఇప్పుడైతే కాసినాయి. బాగా వైరల్ అయిపోయింది మీ అందరి వల్ల అది. ఇలాంటివి అయితే మీరు చాలా వైరల్ చేస్తారని అయితే అనుకుంటున్నా. అందుకే నేను వీడియోస్ అయితే ఈసారి నుంచి కంటిన్యూగా అయితే అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అది మంచిది కానీ, చిన్నది కానీ, పెద్దది కానీ ఏదైనా కానీ మొత్తానికైతే లాంగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే పెడతా. మీరైతే ఖచ్చితంగా చూస్తారని అయితే అనుకుంటున్నా. అందుకే మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా అయితే చేయండి. రేంజ్లో అయితే చూద్దాం ఇంకో సైడ్ కూడా పోదాం. మీరు చూసినారంటే ఇక్కడ పైన అయితే ఇంకా చాలా కాయలు అయితే ఉండిపోయినాయి. చూస్తున్నారు కదా, చాలా హైట్ ఉంది. అంత హైట్ ఇది ఎక్కేదానికి లేదు, ప్లస్ కోసేదానికి అంతకంటే హైట్ గర్ర లేదు. ఇంకా చేసేది ఏం లేదు. మనకు ఎంతవరకు అయితే వచ్చినాయో అవి అయితే ఏరుకొని వెళ్ళిపోవాలి ఇంటికి, అంతే. ఇంకేం చేయలేము. కింద ఉన్నట్టయితే చూద్దాం. అది చూడండి చాలా కాయలు అయితే ఎండిపోయి ఉన్నాయి. ఇవే అన్నమాట ఇప్పుడు పడినటి. చాలా బాగున్నాయి కదా. మీకు ఆల్రెడీ తెలుసు మేడి చెట్టు ఎలా ఉంటుందో, మేడి పళ్ళు ఎలా ఉంటాయో. నేను షార్ట్ వీడియో అయితే పెట్టినా కాబట్టి నేను అందుకే వీటిని ఓపెన్ చేసి అయితే చూపించడం లేదు. మీరైతే డైరెక్ట్గా అయితే చూడండి కాయలు. ఈ కంప చెట్లు అయితే పడినాయి. ఇవి తీయాలంటే కొంచెం బరువు, ఎందుకంటే గుచ్చుకుంటాయి అన్నమాట చేతికి. తీస్తూ ఉన్నా, చూద్దాం ఎన్ని కాయలు అయితే అవుతాయో. ఈ కవర్ అయితే తీసుకొని వచ్చిన ఇంటి దగ్గర నుంచి. ఇవన్నీ తీసుకుపోయి ఇంట్లో అయితే ఇస్తే కొంచెం వాళ్ళు కూడా తిని ఫీల్ అవుతారనమాట టేస్ట్ని. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకోసారి అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.